అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మన మధ్యలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అందులో ధర్మబద్ధంగా ఉండేవి కొన్ని అయితే, ఇవి అడగాలా వద్దా అని సందేహిస్తూ ఉంటాం. మరికొన్ని ప్రశ్నలు సరైన గురువు దొరికితే వాటికి సరైన సమాధానం వస్తుందని కూడా మనకి తెలుసు. మరి ఇది దృష్టిలో పెట్టుకునే సందేహాలు సమాధానాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సుమన్ టీవీలో. మరి ఇవాల్టి కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మన ముందున్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు, అమ్మవారి ఉపాసకులు. వారిని చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వారే శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. అమ్మకు ముందుగా స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. చాలా సంతోషం సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. అలాగే ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చాలా మందికి ఆసక్తి నేరుగా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలని. అందుకనే ఇవాళ మీ శిష్య బృందాన్నే తీసుకుని వచ్చాము. అలాగే కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు, ఇలా అందరూ కలిపి వాళ్ళ ప్రత్యక్షంగా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి వచ్చారమ్మా. మీ అందరికి కూడా స్వాగతం అండి. ధన్యవాదాలు సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వీరితోటి మరి ప్రశ్నలు తప్పకుండా, మా సందేహాలు మొదలవబోతున్నాయి. ముందుగా ఎవరు అడుగుతారు? శ్రీమాత్రే నమః అమ్మ. నా పేరు మీనా, హైదరాబాద్ అల్వాల్ నుంచి వచ్చానమ్మా. అమ్మవారిని సంతోషపరచాలంటే మేము ఏం చేయాలి, ఏ విధంగా ఆరాధించాలి? తప్పకుండా తెలియజేస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అందులోకే వస్తాయమ్మా. అంటే చాలా మందికి ఇది సందేహమేనమ్మా. మాకు పెద్ద పెద్ద పూజలు రావు, పెద్ద పెద్ద మంత్రాలు నాకు రావు, అమ్మ ఇలా అంటేనే సంస్కృతం రావాలి బాగా, ఆ చదివే విధానం తప్పు చదివేస్తానేమో, నాకు ఇవి ఏవి రావే కానీ అమ్మ అనుగ్రహం కావాలి అంటే నేను ఏం చేయాలి, అసలు ఏం చేస్తే అమ్మ సంతోషిస్తుంది, అమ్మ అనుగ్రహం మా మీద ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తాను. భగవంతుడంటే మనల్ని భయపెట్టేవాడు కాదు, పెద్ద పెద్ద పూజలు చేస్తేనే పలికేవాడు అంతకన్నా కాదు. కానీ 3 విషయాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. భక్తిలో ఉండాల్సినవి నియమము, నిబద్ధత. దీన్ని మించింది లేదమ్మా. ధర్మనిష్ట అంటూ ఉంటారు. ధర్మనిష్ట, భావనిష్ట, సత్యనిష్ట, ఇదే పూజ. ఇక్కడ భావనిష్ట, ఏది చేసినా కూడా నీకోసమే. నేను ఇప్పుడు రకరకాల మంత్రాలు చదువుతూ ఉంటానమ్మా. నేను వచ్చి నైవేద్యం సమర్పయామి అన్నాను, మీకు నైవేద్యం సమర్పయామి అన్నాను రాదు. ఏం చేస్తారమ్మా, నేను ఇది వండాను స్వీకరించు, ఇది తీసుకుని ప్రసాదంలా నువ్వు స్వీకరించు అని అడగండి, ఆర్తిగా అడగండి. ఎందుకంటే అమ్మవారు ఎక్కడైతే ఆర్తిగా మనం పిలుస్తామో అక్కడ ఉంటుంది. నేను ధ్యాన శ్లోకాలు, అందుకే లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ఒక్కొక్క ధ్యాన శ్లోకాల్లో ఇదే చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆర్తిగా భక్త నమ్రాం భవాని శ్రీ విద్యాం శాంతమూర్తిం, చూడండి మనం చదువుకున్నాం కదా, యా ఏత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసదేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీ. చూసారా, భక్త నమ్రాం భవానీ అయిపోయింది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. వినమ్రతతో ఆవిడికి ఒక నమస్కారం చేస్తే చాలు లొంగిపోతుంది. భక్త నమ్రాం, వినమ్రతతో ఒక్క నమస్కారం చేస్తే చాలు లొంగిపోతున్నాం. దీనికి ఏం పెద్ద కష్టపడక్కర్లే. మనం అనుకుంటాం ఎన్ని చేసేయాలో ఏం చేసేయాలో, కానీ పెట్టే నమస్కారము వినమ్రంగా. ఎందుకంటే ఈ అహం అనే భావన, అహం అంటే ఏం లేదు సంస్కృతంలో నేను. ఈ నేను అనే పదాన్ని నేను పూజ చేసా, నేను అలంకారం చేసా, నేను అన్నం వండా, నేను కాబట్టి చేసా. ఎందుకంటే మనకి ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే అహం వస్తూ ఉంటుంది. అది తీసి పక్క పెడేయండి. ఇప్పుడు నేనున్నాను, మీరు ఏదో అడిగారు, నేను చెప్పాను, నేను కాబట్టి చెప్పానంటే అహంకారం. అమ్మ పలికించింది అన్నది వినమ్రం. ఈ వినమ్రత ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు లొంగిపోతాడు. ఇదే అమ్మని సాక్షాత్కరించుకోవాలంటే ఉండాల్సింది ఇదే. ఇది ఏ వంటలు చేయకల, ఏమి చేయకల, కాకపోతే పొద్దున్నే ఒక దీపారాధన మాత్రం చేయండి. 16 ఉపచారాలు రావు, పంచోపచారాలు చేయండి. పుష్పము, గంధం, ధూపం, దీపం, నైవేద్యం. దీనికి ఏ మంత్రాలు అక్కర్లా. అమ్మ నేను నైవేద్యం పెట్టాను స్వీకరించు, నేను ధూపం వేస్తున్నాను స్వీకరించు, దీపం ఉంది స్వీకరించు, గంధం రాస్తున్నాను రాయించుకో. దీనికి ఏ మంత్రాలు కూడా అవసరం లే. భక్తి ప్రధానం. ఆ భక్తిలో వినమ్రత ప్రధానం. అహంకారంతో చేసేటటువంటి పూజని భగవంతుడు స్వీకరించడు.
చాలా సింపుల్ కదమ్మా, అని చాలా కష్టమైంది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతాల్లో నేను ఎంత బాగా అలంకరణ చేశాను. అహం, నువ్వేం చేయవు, ఆవిడ చేయించుకుంది. ఈ భావన రావాలి. నేను ఎంత బాగా వంట చేశాను, నువ్వెందుకు చేస్తావు, నీ కర్తవ్యం అది, అహంకారం ఎందుకు. నేను ఎంత బాగా చీర కట్టుకున్నాను, నేను ఎంత బాగా పిల్లల్ని పెంచాను, నేను చాలా కష్టాలు పడ్డాను. ఎవరి కోసం పడ్డావు? నీ సంసారం, నీ ఇల్లు. ఈ భావన అంటే అక్కడ ఉండాల్సింది వినమ్రత. ఎక్కడైతే వినమ్రత ఉంటుందో అక్కడ అమ్మ లొంగిపోతుంది. అహం అనే పదాన్ని తీసి డస్ట్బిన్లో వేసేది. అది ఇంతకు మించి నేను లేదు. ఇలా ఉంటే ఖచ్చితంగా అమ్మ పలుకుతుంది, అదే సంతోషపడుతుంది. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ నా పేరు అరుణ సరపల్లి, నేను కౌకూరు నుంచి వచ్చానమ్మా. అమ్మ అమ్మ సైన్యంలో ఏ ఏ దేవతలు ఉంటారమ్మా? తప్పకుండా తెలియజేస్తాను. మనకు కావాల్సింది కూడా అదే, స్త్రీకి కావాల్సింది కూడా ముఖ్యమైనది అదే. అమ్మ సైన్యంలో ఎవరెవరు ఉంటారు? ముఖ్యంగా దండిని శక్తి, ఆవిడే వారాహి, కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. తర్వాత మంత్రిణ్యంబ విరచిత విశుక్రవధతోషిత. విషంగా కాదు, విశుక్రే. అసలు బ్రహ్మాండ పురాణంలో ఉన్నది శ్యామలాదేవి విశుక్రుణ్ణి సంహరించిందని, వారాహీదేవి విషంగుణ్ణి సంహరించిందని చెప్పి ఏం చెప్పింది కాదమ్మా, సామవేదం వారు చెప్పారు. ఇప్పుడు కలియుగ ఋషి ఆయన చెప్పింది వేదవాక్కు, అందులో ఎటువంటి సందేహం లేదు. బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి కథలను బట్టి ఆయన చెప్పింది. చాలా మంది సమ్మతించలేదు, కానీ సమ్మతించి తీరాలి. ఎందుకంటే కలియుగ ఋషి ఆయన ప్రతి వాక్కు అమృతం. ఏది అవసరమో, ఏది భక్తో, ఏది కాదో, అసలు ఆయన అమ్మ గురించి వివరిస్తున్నటువంటి తీరు. నేను అసలు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా, ఇంత బాగా అమ్మ గురించి అవగాహన చేసుకోవడానికి నాకు ఉన్న గురు పరంపరలో ఆయన కూడా ఋషిపీఠం నుంచి వచ్చినటువంటి పుస్తకాలు అమృతం అమ్మ. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇది సరిచేసుకుని తీరాలి. మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇప్పుడే సమాధానం దొరికింది కదా. విశుక్రుడు అంటే ఎవరు? నిర్వీర్యం చేసేస్తూ ఉంటాడు అనమాట, శుక్రకణాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అంటే సంతానోత్పత్తి లేకపోవడం, ఇప్పుడు అన్ని అవే సమస్యలు కదా. ఇవి ఎక్కడున్నాయి? ఇప్పుడు అనుకుంటాం మనం విశుక్రుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, అప్పుడు ఎప్పుడో సంహరించింది ఆవిడ. ఎక్కడ? అస్తమానం ఇంకా నిర్వీర్యం వచ్చే కొద్దీ యువత నిర్వీర్యం అయిపోతున్నారు. ఎందుకు? టీవీలకి, స్మార్ట్ ఫోన్స్కి అలవాటు పడిపోతున్నారు. భక్తి భావం నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు. శనివారం వచ్చిందంటే చాలు సినిమాలు, పబ్లు, షికార్లు, షాపింగ్లు తప్ప అసలు భగవంతుడికి కనీస పక్షం ఒక 10 నిమిషాలైనా ఒక నమస్కారం చేసుకోవాలనే భావన. ఇది ఎవరి తప్పు? ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు. ఒప్పుకోవాల్సిన నిజం. నువ్వెందుకు అలవాటు చేయవు? నువ్వు అన్నం అలవాటు చేసావు, చదువుకోవడం అలవాటు చేసావు, వీటితో పాటు భగవంతుడికి ఒక నమస్కారం చేయడం అలవాటు చేసావా? చిన్నప్పటి నుంచి మొక్క యొంగననే మాన యొంగదుగా. ఏ ఏ దేవతలు ఉంటారు? దండిని శక్తి, సైన్యాధ్యక్షురాలు, మనం కూడా అలాగే ఉండాలి. తర్వాత మంత్రిని శ్యామలాదేవి, తర్వాత అశ్వారూఢ దేవత, తర్వాత ఇందాక చెప్పాను సంపత్కరీ దేవత, తర్వాత బాలాత్రిపుర సుందరి. అసలు బాలాత్రిపుర సుందరి ఉద్భవించిందే ఎందుకు తెలుసా అమ్మా? ఆ బండాసురుడి యొక్క పిల్లల్ని సంహరించడానికి అప్పటికప్పుడు పుట్టింది. తర్వాత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణపతి మనందరికీ తెలిసి చాలా రకాల గణపతులు ఉన్నారు. పార్వతీదేవి సున్నిపిండి నలిపితే పుట్టాడు అనుకుంటాం, కానీ అసలు గణపతి ఎక్కడ పుట్టాడు? శ్రీ విద్యా గణపతి అసలు గణపతి మూలం. కామేశ్వరుడి కళ్ళల్లోకి ఆవిడ చూడగానే ఉద్భవించిన వాడు గణపతి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. వాళ్ళ అవిఘ్నాలనే యంత్రాలని తయారు చేస్తున్నారు ఈ భండాసురుడు సైన్యం అంతా. ఈ అవిఘ్నాలు తొలగించాలంటే వీళ్ళ సరిపోవడంలా అప్పుడు గణపతి ఉద్భవం జరిగి వాటిని సంహరించింది, వారి యొక్క పిల్లల్ని సంహరించింది బాలా త్రిపుర సుందరి. అమ్మే బాల, బాలే అమ్మ. ఆవిడ నుంచే ఉద్భవించింది బాల, అంతేగాని అమ్మవారి పుత్రిక కాదు. అమ్మవారి యొక్క మరొక అంశ. అమ్మే బాల, బాలే అమ్మ, ఇంకా వేరే ఇద్దరికి భేదం లేదు. చిన్నపిల్లగా మారి సంహరించింది అక్కడ అవసరం. అలాగే కామేశ్వరుడి ముఖం నుంచి గణపతి పుట్టాడు. ఆ విఘ్న యంత్రాలన్నీ కూడా
సంహరించేశాడు, వాళ్ళందరినీ సంహరించాడు. ఇంతమంది సైన్యం ఉన్నారు. తర్వాత 64 మంది యోగిని దేవతలు కూడా అప్పుడు యుద్ధం చేశారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ శ్రీచక్రం అనే రథం మీద యుద్ధానికి వచ్చింది. కిరిచక్ర రథారుడ, కిరిచక్రము, కిరి అంటే పంది, ఆ దండనాథ యొక్క చక్రంలో అన్ని పందులు అన్నమాట. అంటే చూడండి, యుద్ధం చేసినవి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అమ్మవారు పందా, గుర్రమా, అశ్వారూఢ అంటే గుర్రం, అశ్వారూఢ దేవత అంటే నరసాపురం దగ్గర, మా ఊరు నరసాపురం దగ్గరమా గుర్రాలక్క గుడి అని ఉంటుంది అక్కడ నరసాపురంలో. అదే ఆ గుర్రాలక్క గుడి, అశ్వారూఢ దేవత ఆవిడ. అంటే ఇక్కడ ఏంటి, అన్ని ప్రాణుల్లో ఉన్నది నేనే, అన్ని జీవరాశుల్లో ఉన్నది నేనే, అన్ని జీవుల్లో ఉన్నది నేనే. దీనికి ఈ భేదము, ఆ కులము, ఈ కులము, ఇట్లాంటి వ్యవస్థలో మగ్గిపోతూ ఉంటే భగవత్ తత్వాన్ని తెలుసుకోలేము. ఇక్కడ లిమిట్ అయిపోతూ ఉంటాం. ఇలా ఉండాలిగా, ఇదే భగవత్ తత్వం. ఇదంతా సైన్యమేనమ్మా. అందుకే ఆవిడ ఎక్కడ ఉద్భవించింది? చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యత, దేవతల కార్యాలు చక్కబెట్టడానికి చిదగ్నిగుండంలోంచి ఉద్భవించింది. ఆ తర్వాత ఏమైందమ్మా, వచ్చింది ఆవిడ, ఎంతకీ రావట్లేదు దాంట్లోంచి. వీళ్ళందరూ భండాసురుడి దగ్గరికి వెళ్ళారు. ఈ సైన్యం గురించి అడిగిన ప్రశ్న కాబట్టి చెప్పాలి. దేవతలు, ఈ భండాసురుడు పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు తెలుసా అమ్మా? మన్మధుడు ఆ బూడిదైపోతాడు కదా శివుడి నేత్రాల్లోంచి, అందులోంచి పుట్టాడు. ఒక గంధర్వుడు తయారు చేస్తాడు బొమ్మ కింద. ఈ బ్రహ్మగారు అది చూసి, సృష్టికర్త బ్రహ్మ కదా, గంధర్వుడు సృష్టిస్తూ ఉన్నప్పుడు ప్రాణం పోయడానికి చూసినప్పుడు ఆ బ్రహ్మగారు వచ్చి బండ అంటాడు. బండ అంటే వెటకారంగా అంటాడు అన్నమాట. అప్పుడు వాడు రాక్షసుడి కింద తయారవుతాడు. బండ అసురుడు. వాడి ఊరి పేరు ఏంటి తెలుసా? శూన్యక పట్టణం. శూన్యం అంటే ఏంటి? చీకటి. చీకటి ఏం లేదు అక్కడ. శూన్యకము అంటే చీకటి. శూన్యక పట్టణానికి రాజు భండాసురుడు, వాడి తమ్ముళ్ళు విషంగుడు, విశుక్రుడు. అంటే చూడండి, ఇక్కడ ఈ భండాసురుడు అనేవాడు నీలోనే బద్ధకంగా ఉంటే నిర్వీర్యంగా తయారవుతావు, బద్ధకంగా ఉంటే జీవితంలో అన్ని కోల్పోతావు. ఇక అందరినీ నిర్వీర్యం చేసేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు పుట్టి దేవతల్ని కూడా, అంటే మనిషిలోని దైవీక లక్షణాలన్నింటినీ లాగేస్తున్నారు. అప్పుడు ఏం చేశారు, ఇక ఇది పని కాదని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అమ్మో నా వల్ల కాదు, శివుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. వీళ్ళందరూ వెళ్ళారు. ఇక్కడ శివుడి దగ్గరికి వెళ్ళమంటే ఉద్దేశం ఏంటి? శివాయ గురవే నమః. శక్తి క్షీణిస్తున్నప్పుడు గురువుని ఆశ్రయించారు. ఆయన ఏం చెప్పారు, పదండి. గురువు ఏం చేస్తాడమ్మా, ఆగడు, బయలుదేరాడు. ఒక పెద్ద యాగశాలను తయారు చేశారు. అమ్మని పిలుద్దాం, నా వల్ల కూడా కాదు, అమ్మ రావాలి, జగన్మాత రావాలి, కదిలి రావాలి. పెద్ద ఒక సముద్రం ఎండిపోయింది, పెద్ద యాగశాల, అగ్నిగుండాన్ని ఏర్పరిచారు. ఇక హోమం చేస్తూ ఉన్నారు. ఎంతకీ రాదే, ఎంతకీ రావట్లేదు. ఏం చేశారు, ఇది పని కాదని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళారు. ఇంత హోమం చేస్తున్నాం, ఆవిడ రావట్లేదండి, ఇన్ని ఆహుతులు ఇస్తున్నాం, ఆవిడ ఉద్భవించట్లేదు, మా శక్తి క్షీణించిపోతుంది, ఏం చేయాలి అంటే గురువు గారు ఏం చెప్పారంటే, మీరందరూ ఆ మంటల్లో దూకేయండి అని చెప్పారు దేవతలందరినీ. అయితే మనమంటే ఏమడుగుతాం, గురువు గారు దూకేమంటే నువ్వు దూకు ముందంటావు, పక్కన వాళ్ళకి చెప్తాం, నువ్వు దూకు ముందయ్యా, కానీ వాళ్ళు అలా అనలేదమ్మా, వెంటనే దూకేశారు. దూకగానే ఉద్భవించింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, గురువు మూలాధార చక్రంలో అగ్నిని రగిల్చారు. చిదగ్ని, చిత్ అంటే నీ ఆలోచన, నీ ఆలోచనలో మూలాధార చక్రంలో చిన్న అగ్నిని వెలిగించాడు. అది రాజుకుని ఏమైంది, ఈ ఇందులో దూకేయమంటే అర్థం ఏంటి అంటే, శరీరం మీద వ్యామోహాన్ని వదిలేయమని చెప్పాడు. నా కాళ్ళ నొప్పి ఉంది, చేయి నొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, ఇవన్నీ కాదు, ఈ శరీరం అందంగా ఉన్నాను, ఈ వ్యామోహాన్ని వదిలిస్తేనే ఒక అనిపిస్తుంది. అందుకని ఆ వ్యామోహాన్ని వదిలిన వెంటనే నీ ఆలోచన చాలా ఏమైంది, అగ్ని చేత, అగ్ని పునీత్ అంటాం కదా, అగ్నిలో ప్రక్షాళనయ్యి అమ్మ ఉద్భవించింది. అప్పుడు ఏమైంది, మళ్ళీ ఈ దేవతలందరూ చాలా శక్తివంతంగా ఆవిడ నుంచి మళ్ళీ ఉద్భవించారు. అందుకే ఏం చెప్పాం, కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అన్నాం. ఎందుకంటే ఇందుకే మళ్ళీ వీళ్ళందరూ శక్తిని సంపాదించుకుని ఓఆర్ఎస్ తాగారనమాట. తాగి అమ్మ నుంచి ఉద్భవించి మొత్తం అందరినీ కూడా సంహరించారు. ఇది లలితాదేవి యొక్క అసలు
లలిత బండాసురుల వధ కథ మనకి లలితా సహస్రనామంలో చెప్పినది ఇది. ఆ తర్వాత అమ్మవారి కళ్యాణము ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కదా. ఈ వధలోనే మనకు వచ్చేది ఎంతమంది సేనాధిపతులు, ఎంతమంది సైన్యం ఉన్నారు అనేది. ఇక్కడ దేవతలందరూ కూడా సైన్యమేనమ్మా. ఆ యుద్ధంలో దేవతలందరూ సైన్యం. ముఖ్యంగా సేనాధిపతి అంటే అమ్మవారు వారాహీదేవి. అందుకే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలిత అంబికాం అంటాం. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, రెండు ఒక్కటే. సవ్య దక్షిణ సేవిత అంటే వీళ్ళందరూ సైన్యమేనమ్మా. సరస్వతి, శ్యామల, వారాహి వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సైన్యమే. ఎందుకు మనలో ఉండే ఈ విశుక్ర, విషంగ, శూన్యక అనే పట్టణంలో ఉండేటటువంటి ఈ రాక్షసులను సంహరించాలి అంటే వారందరూ కూడా మనకి అవసరమే. ఎన్నో సందేహాలు ఇలా ఉండనే ఉంటాయి, అడుగుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. కానీ ఇది చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. అలాగే ఇంకా చాలా మంది అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మళ్ళీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తాను, అప్పుడు కూడా మీ సమయం ఇవ్వాల్సిందిగా తప్పకుండా అమ్మా. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్థులైనందుకు ధన్యవాదాలండి. ఇంత దూరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్క ప్రశ్న ఇది అందరికీ ఉండే సందేహాలే, వీటికి అంతం అనేది ఉండదు ఖచ్చితంగా. అలాగే ఈ సందేహాలు సమాధానాల కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారమ్మా రావడానికి. అలా వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను. ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నది, భయాన్ని భక్తిని కలపకండి. భయంలో భక్తి వద్దు, భక్తిలో భయం వద్దు. ఇది పోయే వరకు ఈ భావన, ఆ భయము అనే భక్తిలో ఆ భయం అనే భావన పోయే వరకు నా వంతు కృషిగా ఎంత చేయాలని అమ్మ ఆజ్ఞాపిస్తే అంత చేస్తాను తల్లి. తప్పకుండా కలుస్తాను. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలండి. విన్నారు కదా, సందేహాలు సమాధానాలు కొంతలో కొంత ఇవాళ నివృత్తి అయ్యాయనే భావిస్తున్నామండి. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు కామెంట్స్ లో మీ సందేహాలను వ్యక్తపరచొచ్చండి. అలాగే ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనదలుచుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేసి మీ వివరాలు తెలియచేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.